కాదు, ఇందాక మనం చాలా సీరియస్ టాపిక్ మాట్లాడుకుంటూ సడన్ గా మీరు ఇది అడుగుతుంటే నాకు నవ్వు ఆపుకోలేకపోతున్నాను. వెంకట కృష్ణ గారు, మీకు మరీ ఆయన చూస్తూ మనంతా ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయిపోయినాయండి. జగన్మోహన్ రెడ్డి ఆయన ఏ రోజైనా అసలు అసెంబ్లీకి ఈ విషయం అని కాదు, ఏ రోజైనా ఏంటండి మీరు భలే చెప్తారు మీరు. సారీ కాదు కాదు 5 ఏళ్లు సీఎం గా చేసిన వ్యక్తి ఆఫ్టర్ ఆల్ ఒక మినిస్టర్ రమ్మంటున్నాడండి చర్చకి. 5 ఏళ్లు సీఎం గా చేసిన వ్యక్తిని ఆఫ్టర్ ఆల్ ఒక సీఎం, ఒక మినిస్టర్, ఒక ఎడ్యుకేషన్ చూసి ఆఫ్టర్ ఆల్ ఒక మినిస్టర్ రమ్మంటున్నాడండి, చర్చకు రెడీ అంటున్నాడండి. ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి రాలేడా అండి? కాదు, అది కూడా చాలా పెద్ద మాట. నేను ఇప్పటికిప్పుడు అంటున్నానండి, విత్ డ్యూ రెస్పెక్ట్, ఏబిఎన్ లోగో పట్టుకొని అక్కడ ఉన్నటువంటి మన రిపోర్టర్ సడన్ గా జగన్ గారి ముందుకు వెళ్ళిపోయి మైక్ పెట్టి డిఎస్సి ఫుల్ ఫామ్ చెప్పమనండి. రమ్మంటే మమ్మల్ని రానిస్తే కదా. అసలు ఎక్కడికైనా సరే వేరే ఎవరైనా మైక్ అలా వెళ్ళిపోయి డిఎస్సి ఫుల్ ఫామ్ చెప్పమనండి చాలు. అసలు ఆయన డిబేట్ కు వచ్చినంత గొప్ప అనేది. ఇప్పుడు ఆయన ఒక నిమిషం అండి, జెన్జీ గురించి అన్నారు, కాక్రోచ్ గురించి అన్నారు. నేనే రాష్ట్రంలో ఒక కాక్రోచ్ అని చెప్పని అన్నాడు ఆయన. చాలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నవ్వుతూ మాట్లాడిన దాని వెనకాల రాష్ట్రంలో ఏదో విధ్వంసం సృష్టి. నాకు తెలిసినంత వరకు పురుషులు అంటే మగాళ్ళు బొద్దింకలు కనపడినా కూడా కాలుతో తన్నేసి పెద్దగా సీరియస్గా తీసుకోకుండా పారిపోతారు. కానీ లేడీస్ మాత్రం బొద్దింక కనపడితే ఆడవాళ్ళు ఆమడ దూరం పరిగెడతారు, అంత అసహించుకుంటారు బొద్దింకని. మరి నేనే బొద్దింకనని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారంటే ఆగమ్మా ప్రజ్ఞానంతో దూరిపోతావు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు నేను బొద్దింకనే అని అన్న తర్వాత భారతిరెడ్డి గారు మరి ఎలా అవునా? నాకేం అవసరము? అది కాదు నేను అన్నది, సరదాగా అన్నానులే, సీరియస్ గా తీసుకోకు. ఇప్పుడు ఆడవాళ్ళు బొద్దింకని చూస్తే ఆమె దూరం పారిపోతారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు నేనే బొద్దింకని అని అంటే మరి మిగతా పార్టీలో ఉన్న లేడీస్ కానీ లేకపోతే వారి కుటుంబ భారతిరెడ్డి గారు కానీ ఎలా జీర్ణించుకుంటున్నారని అనేది. వాళ్ళు మిగతా పార్టీ వాళ్ళు ఎలానో గానీ రాష్ట్రంలో మహిళలు అయితే శుభ్రంగా చీపురు కట్టలు బొద్దింకని చూస్తే పారిపోవడం ఒకటి అయితే, ఇంకొకటి చీపురు కట్ట రెడీగా ఉండడం కూడా లక్షణం, ఆడవాళ్ళకు ఉన్న లక్షణం అది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి మాటలు అంటున్నప్పుడు, ఆయన జెన్జీ కాక్రోచ్ అన్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గుర్తుపట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజమైన జెన్జీనే మొన్న ఎన్డీఏకి అన్ని సీట్లు 164 సీట్లు ఇచ్చారు. దేశంలో కూడా 3 సార్లు నరేంద్ర మోదీని ప్రధానిలాగా చేశారు. కాబట్టి ఈయనకు ఉన్నటువంటి నేచర్ ఏంటంటే ఇలా యువతని మత్తులో దింపి గంజాయికి బానిసల్ని చేసి రప్పా రప్పా అంటూ ఆవేశంతో వాళ్ళలో ఉన్నటువంటి అంటే యువత మంచి సత్తువని పక్కన తీసి ఒక రాక్షసత్వాన్ని నింపేటటువంటి ఆలోచన ఉన్నవాడికి అంతకంటే ఇంక గొప్ప మాట అనలేడు కదా. నేనే రైట్. బాలకోటే గారు, డిఎస్సి మీద ఒకటి లోకేష్ గారు చర్చకు రెడీ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సిన అవసరం ఉందా లేదా, వస్తాడా రాడా ఒకటి. రెండోది